మాట్లాడుతున్న ఫోటో ఒకప్పుడు మనగారు యాంటిక్విటివ్లు మాట్లాడ తప్పండి సార్ ఎడిటింగ్ లో కట్ చేసేది ఇక్కడ చూసినట్లయితే చాలా హడావిడిగా ఉంది. ఎవండి ప్రోగ్రామ్ ఎవరి చేతుల మీద జరుగుతుంది? సమాధానం లేదు. ఇక్కడ చూసినట్లయితే అంతా మదన్ గారి చేతుల మీద జరుగుతుంది. చేసే ప్రోగ్రామ్ డిస్కషన్ చేసుకుంటున్నారు. అంతా ఎవరి హడావుడి మీద ఇప్పుడు ప్రోగ్రామ్ డిస్కషన్ చేసుకుంటున్నారు. ప్రోగ్రామ్ గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. అభిప్రాయాన్ని బట్టి ఇప్పుడు జరగబోతున్న ప్రోగ్రామ్ విశేషాలు ఏంటి అడుగుతాం. అసలు లూయి బ్రెయిలీ అంటే ఎవరు? లూయి బ్రెయిలీ అంటే నాకు తెలియదండి. నేను అడుగుతాను సలహా. ఆయన ఒక గొప్ప బ్లైండ్ సంబంధించిన ఒక హెడ్ సంస్కర్త. అంటే ఈ పెద్ద పెద్ద విషయాలు మాకు తెలియదు. ఇలాంటి పెద్ద పెద్దలు అడిగితే చెప్తారు. మీరు వారి మాటల్లోనే ఉందాం. పుట్టకతో గుడ్డివాడు కాదు. లూయి బ్రెయిలీ పుట్టకతో గుడ్డివాడా? అసలు గుర్రం వల్ల గుడ్డివాడు. లూయి బ్రెయిలీ గురించి 2 మాటలు చెప్పండి. లూయి బ్రెయిలీ 2 లాగా ఉన్నారు. లూయి బ్రెయిలీ 2 లూయి బ్రెయిలీ 2 వాటర్ అవ్వండి. వాటర్ సారీ అండి. అంతా మదన్ గారి చేతుల మీదే జరుగుతున్నట్టుంది. చూస్తుంటే ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ కూడా ఉంది. అబ్బా చూస్తుంటేనే నూరు పోతుంది సుమా. చూసారా వేడి వేడి పొక్కడియా చాలా నూరు పోతుంది. ఇక్కడ వాసి గారు ఇప్పుడు చెప్పండి విజువల్ ఈ రోజు ఎందుకు పెడుతున్నాం అసలు దేని గురించి? అసలు ఎంప్లాయీస్ కి ప్రోత్సాహానికి ఇస్తాగా పెట్టారా లేకపోతే ఎంప్లాయీస్ ఒక సబ్జెక్ట్ టాపిక్ పెట్టారా? ఆంధ్రప్రదేశ్ 2011లో స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం సాధించాం, ఏం చేయబోతాం, జనాల నుంచి ఏమి బాగుంటుంది అనేది గవర్నమెంట్ తీసుకెళ్ళడానికి మరి మేము ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందుకే నా ఉద్దేశం. అంటే సుమారు ఎంతమంది ఉండే ఉంటారు? 30 మంది వచ్చారు. వస్తారు. ఇది ప్రతి సంవత్సరం పెడతారా లేకపోతే ఇప్పుడే పెట్టి ప్రతి సంవత్సరం పెడతారు. మీ నాయకుడి పేరు ఏంటండి? మీ స్టేట్ ఆయన రవీంద్ర బాబు మిమ్మల్ని మాస్టర్ గారు అని గౌరవిస్తారు. ఎంత చిన్న వయసులో అంత మాస్టర్ ఎలాగయ్యాడు? మాస్టర్ గారు అని అందరూ పెద్దవాళ్ళు పిలుస్తారు, చిన్నవాళ్ళు పిలుస్తారు. అది గౌరవమైన ఆఫీస్ లో వాళ్ళు పిలుస్తారు. మిమ్మల్ని చాలా మంది అంటారని మాస్టర్ గారు వీరభద్రరావు గారు అంట. వీరభద్రరావు గారు ఇంకా అనేక విజయాలు పథకాలు సాధిస్తూ అసోసియేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి విజువల్ శాఖలో అన్న దీనికి మూల స్తంభం అంటారు వీరభద్రరావు గారిని. మూల స్తంభం ఏ రకంగా అయ్యారు? దీనికి మూల స్తంభం ఏ రకంగా అయ్యారు? ఈయన విజువల్ హ్యాండిక్యాప్ ఆయన ఒక ఎత్తు అయితే ఈయన ఒక యుద్ధం అంటారా మామూలు అంట. కానీ పోరాడుతున్నారు. ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు? చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు? ఇప్పుడు కదండి వాళ్ళంతా ఎడిటింగ్ తీసుకున్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ తో చూసారా ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఫ్రెండ్స్. అబ్బా 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 ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారండి. ఇద్దరు సాంగ్ పాడమని తీసుకొస్తాను. మనల్ని మాట్లాడాలనిపిస్తుందా?
అడిగాను, ఐడియా ఉంటుంది మీకు. అప్పుడు సాంగ్ కూడా పాడారన్నా మీరు, ఏదో సాంగ్ పాడారు అప్పుడు యూట్యూబ్ లో మళ్ళీ మన కోసం ప్రత్యేకంగా పాట పాడాలని కోరుకుంటున్నాను. అలాంటి ఏసే పాట పాడుతున్నారు మన రోడ్లు ఇక్కడ ఇక్కడ దిగి. ఓకే కనపడుతుందా క్లారిటీగా? కొద్దిగా అవతలే కనబడుతుంది. ఇక్కడ ఓకే ఓకే. ఒకసారి మీ పేరేంటండి? విలియం కేరీ. ఆయన పేరు ఏండి? పాడతాం కాదండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చారు. ఏలూరు నుంచి వచ్చారు. ఈ రోజు జరగబోతున్న ఈ ఎంప్లాయ్ అసోసియేషన్ సంబంధించిన మీటింగ్లో మన కోసం ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. సార్ మా కోసం ఒక పాట పాడతారు, దేవుడి పాట, ఏసీ పాట పాడతాను అనుకుంటాను. ఏ పాట అయినా పర్లేదు, ఏసీ పాటే పాడతాం. పాడండి స్తుతించటానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించటానికి వెనుకాడను నేనయ్యా, నిన్ను స్తుతించటానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించటానికి వెనుకాడను నేనయ్యా. నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము, నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నిన్ను స్తుతించటానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించటానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించటానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించటానికి వెనుకాడను నేనయ్యా. నాకున్న టైము, నాకున్న ఫేము, నాలో నిజోరు, నాలో హుషారు, నాకున్న టైము, నాకున్న ఫేము, నాలో నిజోరు, నాలో హుషారు. నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నిన్ను స్తుతించటానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించటానికి అలిసిపోను నేనయ్యా. నిన్ను స్తుతించటానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించటానికి అలిసిపోను నేనయ్యా. నాకున్న చదువు, నాకున్న పరుగు, నాకున్న పదవి, నాకున్న చెలిమి, నాకున్న చదువు, నాకున్న పరుగు, నాకున్న చదువు, నాకున్న చెలిమి, నీ పని కోసం ప్రక్కన పెడతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా. నీ పని కోసం ప్రక్కన పెడతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా. నిన్ను స్తుతించటానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించటానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించటానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించటానికి అలిసిపోను నేనయ్యా. చాలా థ్యాంక్ యూ సార్.
చాలా కృతజ్ఞతగా పాడిన పాడారు. యేసు మీద ఎంత ప్రేమ ఉందో మీకు మా కెమెరా Thank you, sir. ఉండే. మరి యేసు మీద ఈయనకున్నంత ప్రేమను సిగ్గుపడకుండా అందరూ ఉన్నా సరే, జనం ఉన్నా సరే, చూడండి అక్కడ చూడండి, అక్కడ అంటే చూపించిన కెమెరా సరే, ఎవరు మాట్లాడుకున్నా సరే ఇక్కడ దేవుడి పాట ధైర్యం కలిగి నిబంధన కలిగి దేవుని ఎదుట బైబిల్ కలిగి పాడిన పాట. ఇంకా ఈయన దేవుడు అత్యధిక ఎత్తుల శిఖరాలకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు సార్ చేస్తాను. వీరభద్రరావు గారు వాళ్ళ ఆవిడనే ఉంటా కనుక్కో. చెప్పండి భయ్య. యూట్యూబ్లో పెట్టాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి? అదా చూడండి, ఏఎల్ఎఫ్ఈ ఆల్ఫా అని కొట్టండి. ఏఎల్ఎఫ్ఈ ఆల్ఫా అని కొట్టండి. కొడితే మీకు నేను అప్పుడు దీన్ని ఈరోజు డేటేసి పెడతాను. విజువల్లీ హ్యాండిక్యాప్ అని పెడతాను. మీరు అలా కొడితే సరిపోతుంది. ఆల్ఫా అనుకుంటాను. ఏఎల్ఎఫ్ఈ ఆల్ఫా విజువల్ హ్యాండిక్యాప్ ఫ్రెండ్స్ అని పెడతాను. ఈరోజు అప్లోడ్ చేస్తారా, మీరు చూసుకుంటే మీ వీడియో కనపడుతుంది. వాయిస్ అని మీకు లేకపోతే మదర్ నెంబర్ ఉంది కదా, మదర్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. మదర్ గారి 9849 నెంబర్ రాసుకోండి. మదర్ నెంబర్